నర్సింగ్ భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్లో ఈరోజు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మా ఫస్ట్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇలా ఆర్గనైజ్ చేశారు. ఇది వచ్చేసి గ్రూప్ ఏ. ఓకే, పన్నీర్ కర్రీ, మోతిచూర్ లడ్డు, లెమన్ పంచ్, గ్రీన్ చికెన్, నెక్స్ట్ ఎగ్ రోల్స్, ఫ్రూట్ సలాడ్. ఓకే, వీటితో పాటు వీళ్ళు చేసిన వాటితో పాటు న్యూట్రిటివ్ వాల్యూస్ అంటే గ్రీన్ చికెన్, కాజు పన్నీర్, మోతిచూర్ లడ్డు ఎన్ని కిలో క్యాలరీస్ ఉన్నాయి, ఏ పేషెంట్కి వాళ్ళ డిసీజ్ కండిషన్ని బట్టి ఎలా వాళ్ళకి న్యూట్రిటివ్ వాల్యూస్తో ఫుడ్ అందించాలి అనేది న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చేశాము. భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, భవానీ ఇన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కటి వాళ్ళకి అంటే లైక్ ప్రాక్టికల్ని, థియరీని మిక్స్ చేస్తూ వాళ్ళ లెర్నింగ్కి యూజ్ అయ్యేలాగా ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గ్రూప్ బి. గ్రూప్ బి మెనూ వచ్చేసి చికెన్ బిర్యానీ, బనానా ఫ్రై, లెమన్ జ్యూస్, ఎమ్మి చికెన్ బిర్యానీ. ఇలా వాటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ వచ్చేసి కూడా వీళ్ళు ఇలా ఆర్గనైజ్డ్. అంటే మనము పేషెంట్స్కి ఎలా ఆర్గనైజ్ చేస్తామంటే న్యూట్రిటివ్ వాల్యూస్తో పాటు అట్రాక్టివ్గా వాళ్ళకి మనం ప్రజెంట్ చేస్తేనే వాళ్ళు దాన్ని తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు. ఈజీగా వాళ్ళకి విటమిన్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనము న్యూట్రిటివ్ వాల్యూస్ చికెన్ బిర్యానీలో అంటే ప్రోటీన్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ఓకే, మినరల్స్, విటమిన్స్, ఒక్క ఫుడ్ ఐటెం వచ్చేసి దానిలో క్యాలరీస్, ఎనర్జీ ఇల్డింగ్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఓన్లీ ఫుడ్డే కాకుండా లైక్ జ్యూసెస్, లైమ్ పంచ్ ఇలాంటివి కూడా ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ జే. ఇది వచ్చేసి పాలక్ పకోడీ, సేమియా డిజర్ట్, మెనూ ప్లాన్లో వచ్చేసి ఫిష్ కర్రీ, పాలక్ పకోడీ ఇవి ఇచ్చారు. వీటి న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే పాలక్ పకోడీ వచ్చి ప్రోటీన్స్ వచ్చేసి 6 grams, ఎనర్జీ 180 to 200 కిలో క్యాలరీస్. ఓకే, వీళ్ళు సర్వ్ చేయడంతో పాటు వాళ్ళు ఇలా చేయడం వల్ల వీళ్ళకి కూడా ఏ ఫుడ్లో ఏ పేషెంట్కి పెట్టాలి, ఎంత న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది. ఇది మా భవానీ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ ఓన్గా కుకింగ్తో పాటు పేషెంట్కి ఎలా అట్రాక్టివ్గా సర్వ్ చేస్తే వాళ్ళు దాన్ని తీసుకుంటారనేది కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి గ్రూప్ జీ, సాబుదానా ఉప్మా, సాబుదానా వడ. వీళ్ళు ప్రిపేర్ చేసేవన్నీ ఎక్కడో దొరికేవి కాకుండా మన దగ్గర మన ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చేశారు. సాబుదానా అంటే తెలుసు కదా, సగ్గు బియ్యం. దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఫ్యాట్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, నెక్స్ట్ ఆ సాబుదానా ఎలా తయారు చేసే విధానం కూడా ఇచ్చారు. అంటే దాంట్లోకి ఏమేమి యూజ్ చేస్తున్నారు, కొరియాండర్, పొటాటో అవన్నీ కూడా పేస్ట్ చేస్తూ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డి. గ్రూప్ డి వచ్చేసి వీళ్ళు మెనూ వచ్చేసి పూరి, చికెన్, మిర్చి బజ్జీ, సేమియా, ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ అంటే తెలుసు కదా, మనకి విటమిన్ సి రిచ్ ఫుడ్ ఉంటుంది. ఈ ఆరెంజ్ అనేది కూడా అందరికీ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ సేమియా పాయసం, చికెన్. నెక్స్ట్ ప్రతి న్యూట్రిటివ్ వాల్యూతో ఎన్ని కిలో క్యాలరీస్ ఉన్నాయి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత ఐరన్ ఉన్నది అనేది కూడా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేశారు. అది కూడా ఆర్గనైజ్డ్గా చేశారు. ఇక్కడ మా భవానీ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్లో ఓన్లీ సర్వ్ చేయడమే కాకుండా ఏదైనా డయాగ్రమాటిక్ అట్రాక్టివ్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గ్రూప్ ఈ. ఇక్కడ వచ్చేసి ఎగ్, పీనట్ చిక్కీ, రాగి మాల్ట్, లివర్, చపాతి. సేమ్ అన్ని చోట్ల కూడా వీళ్ళు వాటికి ఏమేమి కంటెంట్ యూజ్ చేస్తున్నారు, లైక్ వెజిటబుల్స్ ఏమి యూజ్ చేస్తున్నారు, వాటిలో క్యాలరీస్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్ ఎంత ఉంది, అవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే న్యూట్రిషనల్ వాల్యూస్ ఆఫ్ చికెన్ లివర్, క్యాలరీస్ 172, ప్రోటీన్స్ 25.8 grams, ఫ్యాట్ 6.4 grams. దాంట్లో మామూలుగా ఫ్యాట్, ప్రోటీన్, క్యాలరీసే కాకుండా మనం ఇచ్చే ఫుడ్లో ఏ విటమిన్స్ ఉన్నాయి, ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల పేషెంట్స్కి, రోగులకి ఏమేమి డిసీజ్ వస్తాయి, ఏ డిసీజ్కి ఏది కావాలో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సి.
ఆలూ బజ్జీ, గులాబ్ జామ్, కడాయి చికెన్ కర్రీ, చపాతీ. భవానీ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్లో ఓన్లీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మేక్ ఏ హెల్దీ ప్లేట్. ఓకే, ఒక ప్లేట్ మెనూలో ఎలాగా ఒక లైఫ్ అంటే హెల్దీగా ఉండాలి అంటే ఓన్లీ ఫుడ్ అంటే ఫ్రూట్స్, ప్రోటీన్స్, గ్రెయిన్స్, వెజిటబుల్స్. వీళ్ళ క్రియేటివిటీ చూసినట్లయితే ఒక ప్లేట్ లాగా దాన్ని అరేంజ్ చేసి మనకి కంప్లీట్ మీల్ ఎలా వస్తుంది అంటే ఓన్లీ వెజిటబుల్స్, ఓన్లీ నాన్ వెజే కాదు, ఫ్రూట్స్ ఉండాలి, గ్రెయిన్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి. సో అంతా క్రియేట్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ న్యూట్రిషనల్ వాల్యూ వచ్చేసి కడాయి చికెన్, చపాతీ, గులాబ్ జామ్లో అంటే ఆ ఫైబర్ కంటెంట్ ఎంత ఉంది, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి. వాళ్ళు ఎలా అంటే ఆ చికెన్ అనేది అక్కడ పేస్ట్ చేయలేం కాబట్టి వాళ్ళు డయాగ్రామ్స్ లాగా వాళ్ళు మనకి చూపిస్తున్నారు. ఓకే, భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి గ్రూప్ ఐ ఇక్కడ గోంగూర చికెన్, చపాతీ, వామ్ బజ్జీ, బ్రెడ్ హల్వా. ఓకే, వీళ్ళు ఇక్కడ పేస్ట్ చేశారు ఒక కొటేషన్, హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే మంచి న్యూట్రిటివ్ ఫుడ్ అనేది ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ న్యూట్రిషన్ ప్రోగ్రాంలో ఏమేమి ఉండాలి. ఓకే, ఫస్ట్ ఓరలైజింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి అని ఆ టీత్ సింబల్ అనేది ఇచ్చారు. లైక్ క్యారెట్స్ అంటే ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క విటమిన్ అనేలాగా, ఐస్ మంచిగా ఉండాలంటే క్యారెట్, సి విటమిన్, స్కిన్కి ఏంటి అన్ని ఫ్రూట్స్, ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటేనే మనము డాక్టర్ దగ్గరికి రాకుండా ఉంటామనేది కూడా వాళ్ళు చూపిస్తున్నారు సింబల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే గోంగూర చికెన్ న్యూట్రిటివ్ వాల్యూస్ చూపించారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ హెచ్. ఓకే, ఇక్కడ మెనూ వచ్చేసి ఆంధ్ర స్టైల్ స్పైసీ, ఓకే, మజాకా క్రిస్పీ పొటాటో స్నాక్స్, ఓకే, కర్డ్ సలాడ్. అంటే న్యూట్రిటివ్ ప్రోగ్రామ్ అని చెప్పి అన్ని బజ్జీ క్రిస్పీ అన్నారు. మా వాళ్ళు మొత్తము వీలైనంత వరకు ఆయిల్ తక్కువ యూజ్ చేసి న్యూట్రిటివ్ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా ప్లాన్ చేసి వితౌట్ ఎనీ స్పైసెస్ యూజ్ చేయకుండా అన్నీ ఇంట్లో దొరికే వాటితోనే కరెక్ట్గా చేశారు. ఇది మా భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత. అంటే మేము వాళ్ళకి స్టూడెంట్ లైఫ్ నుంచే అన్నీ నేర్పిస్తాము. ఇక్కడ కూడా వీళ్ళ కొటేషన్ పేస్ట్ చేశారు, న్యూట్రిషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈటింగ్, ఇట్ ఈజ్ అబౌట్ ఈటింగ్ రైట్. ఎస్, మనం మామూలుగా ఇక్కడ చెప్పినట్లు ఈటింగ్ రైట్ అనేది అది ఎలా ప్రతి పేషెంట్కి కూడా ఈటింగ్ రైట్ ఎలా ఉంటుందంటే మనం సర్వ్ చేసేటప్పుడు వేడిగా ఉండడంతో పాటు అట్రాక్టివ్గా ఉండాలనేది వీళ్ళ మెయిన్ మోటో. అందుకే ఇంత అట్రాక్టివ్గా చేశారు. థ్యాంక్ యూ.